నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. సుప్రీంకోర్టు ఒక అద్భుతమైనటువంటి మాట అన్నది. ఇంకా పూర్తి స్థాయిలో తీర్పు కాదు, కానీ ధర్మాసనం అభిప్రాయపడ్డది. ఏంటంటే, గుడికి వెళ్తేనే హిందువు కాదు, భక్తి ఉంటే చాలు. వాస్తవానికి అందరు గుడికి పోతారా? పోరు. ఇంట్లో పూజ చేసుకుంటారు. భస్వం, బొట్టు, గంధం బొట్టు, దాని మీద కుంకుమ ఏదైనా పెట్టుకుంటారు, దండం పెట్టుకుంటూ అర్ధగంటనో గంటనో, లేదంటే 10 నిమిషాలు ఇంట్లో పూజ చేస్తాడు. హిందువే కదా. గుడికి పోతేనే హిందువు అని కాదు, తను హిందూ సాంప్రదాయాలను ఆచరించి ఇంత దైవం, నీ ఇంట్లో దేవుని కొలుచుకున్నా హిందువే, ఇంట్లో సనాతన సాంప్రదాయాలు పాటించినా హిందువే. కానీ గుడికి పోతేనే హిందూ అనే మాట మాత్రం కాదు. శబరిమల ఆలయ ప్రవేశం, మత స్వేచ్ఛకు సంబంధించిన అంశాల పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మే 13న సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందువుగా కొనసాగడానికి ప్రతిరోజు గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఆచారాలు పాటించాలన్న నిబంధన కూడా ఏమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిబంధన లేకున్నా మీ తాత, మీ నాయన నీకు ఇచ్చినటువంటి హక్కు, ఒక ధర్మం ఏంది? నీ సాంప్రదాయాన్ని ఆచరణ చేయాలి. హిందూ ధర్మంలో హిందువుగా పుట్టినందుకు నీకు పరంపరగా వస్తున్నటువంటి దాన్ని నువ్వు కాపాడుకోవాలి, ఆచరించాలి. నేను స్నానం చేయకుండానే సత్యనారాయణ చేసుకుంటా అంటే కలుస్తుందా? కలదు కదా. మన సాంప్రదాయం ఏంది? ఉదయం స్నానం చేయాలి, బొట్టు పెట్టుకోవాలి, ఇంత నామస్మరణ. నీకు ఏ దేవుని ఫోటోలు లేకున్నా సరే, నీ గురువు చెప్పినటువంటి జపము, లేకుంటే హరే రామ హరే రామను, ఏదో ఒక జపం, లేకుంటే గాయత్రి మంత్రం, అది చేసుకో 10 నిమిషాలు ఆచరణ. నీకే మంచిది కదా. నీ పిల్లలు, నువ్వు చేస్తున్నావు అనుకో, నీ పిల్లలు కూడా అదే చేస్తారు. నువ్వు కూడా ఏది చేయలేదనుకో, పిల్లలు కూడా చేయరు. ఎందుకంటే ముందు నాగలు ఎలా నడుస్తుందో వెనక నాగలు కూడా అదే నడుస్తుంది. నువ్వు మంచిగా భక్తి పరాయణుడివై ఇంత స్నానం చేసి బొట్టు పెట్టుకొని రామరామ అన్నా, నీ పిల్లలు కూడా రామరామ అంటారు. లేదంటే నీలాగానే వాళ్ళు తయారవుతారు. అందుకు నీ పిల్లల కోసమన్నా నీ జన్మ ఎత్తిన హిందూ మతంలో హిందూ సాంప్రదాయాలు పాటించాలి. అదేవిధంగా ఆచారాలు పాటిస్తేనే నీ తర్వాత తరం కూడా పాటిస్తారు. ఒక వ్యక్తి తన ఇంట్లో లేదా గుడిసెలో చిన్న దీపం వెలిగించినా అది అతని భక్తిని, మతాన్ని చాటుకోవడానికి సరిపోతుందని ధర్మాసనం పేర్కొన్నారు. ఊరూరు తిరుగుతారు. ఊరూరు తిరిగి కొన్ని జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటారు, లేకుంటే ఏమన్నా రోడ్లు ఇవి తయారు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఒకసారి చూడండి. మనం పొద్దున్నే మబ్బుల్నే లేచి స్నానాలు చేసుకొని ఇంట్లో వాళ్ళు వేసుకున్న గుడిసెల దీపాలు వెలిగిస్తారు, దేవుని ఫోటోలు ఉంటాయి. అది కూడా భక్తి. అట్లన్నా మన ఇంట్లో చేసుకుంటే భక్తి కిందికే వస్తుంది. నువ్వు హిందూ అనే నీ ఆత్మ ఒప్పుకుంటే చాలు. ఎవడో నీకు తాకీదులు, అవార్డులు ఇచ్చుడు కాదు. నీ అంతరాత్మ నేను హిందువుగా జన్మించిన, హిందూ మతం, హిందూ ఆచారాలు పాటిస్తున్నా అంటే చాలు, దైవం కూడా ఒప్పుకుంటుంది. అదేవిధంగా ప్రతి చిన్న మతపరమైన ఆచారాన్ని కోర్టుకు తీసుకువచ్చి ప్రశ్నిస్తే మతాల ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వందలాది పిటిషన్లతో హిందూ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. 2018లో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రస్తుత మత స్వేచ్ఛ పరిధిని ఈ 9 మంది న్యాయమూర్తుల బెంచ్ పరిశీలిస్తుంది. కాబట్టి ఏదైనా ఒక హిందువుగా, ముస్లిం మతస్థులు ఉంటారు, వాళ్ళు బస్సులు ఇవి నడుపుతారు. ప్రార్థన చేసే సమయంలో ఏం చేస్తారు? వాళ్ళు బస్సు ఆపి ఒక టవెల్ రోడ్డు మీద వేసుకొని నమాజ్ చేసుకుంటారు. మసీదుకే వెళ్ళి నమాజ్ చేయాలని కాదు కదా. హిందువులు కూడా అంతే. నువ్వు రోజు గుడికి పోతేనే హిందువు అని కాదు. నీ ఇంట్లో నీవు కనీసం ఒక 10-15 నిమిషాలు కేటాయించుకొని ఆ దేవుని దగ్గర దీపం పెట్టి ఇచ్చి, దీపం వెలిగి ఇచ్చి, భస్వం పెట్టుకొని, గంధం పెట్టుకొని రామరామ శివ శివ అంటే నిన్ను చూసే పిల్లలు కూడా, వాళ్ళు కూడా రోజు స్నానం చేసి బొట్టు పెట్టుకొని శివ శివ రామరామ అంటారు. ఆ తర్వాత ఇంకో తరం అందరికీ వస్తుంది ఇది. కాబట్టి హిందువు గుడికి వెళ్ళాల్సిన అవసరం, నువ్వు పోతావు, రోజు గుడికి వెళ్ళాలని లేదు. కానీ నీ ఇంట్లో నువ్వు నీ సాంప్రదాయాలను, నీ ఆచారాలను పాటించుకో, అప్పుడే నీకు మంచిది అని సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది. మంచి మాట కదండి ఇది. చాలా చక్కటి విలువైనటువంటి మాట కదా. ఏమంటారు? సుప్రీంకోర్టు
మాటతో ఏకీభవిద్దామా, వ్యతిరేకిద్దామా? కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.